ఫైవ్ ఇయర్స్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ, దానినే యువజన శృంగార రసిక చిలిపి పార్టీ అని చెప్పేసి రఘురామకృష్ణరాజు మొన్న ఏదో అన్నాడు. సరే, పేర్లు ఏవైనా కావచ్చు కాక అసలు పార్టీ ఉండిద్దా అన్నది ఇప్పుడు ఒక డౌట్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ చెప్పున్నాడు, జగన్ రెడ్డి అనలే, జగన్ రెడ్డి గుర్తుంచుకో, నీ పార్టీని భూస్థాపితం చేస్తా, నీ పార్టీని నామరూపాలు లేకుండా చేస్తా, నీ పార్టీని అంతమొందించడానికి ఎన్ని అడుగులైనా నేను దిగుతా, ఎంతమంది అని సరే నేను పొత్తు పెట్టుకుంటా, నువ్వు కానీ నీ పార్టీ కానీ చీడ పురుగులు లాంటివి, అసలు రాజకీయాల్లో ఉండటానికి అసలు మీరు పనికిరారు, భూస్థాపితం చేస్తా అని చెప్పేసి అన్నాడు. దానికి తగ్గట్టుగానే ఈరోజు అడుగులు పడుతూ ఉన్నాయి. ఏ రకంగా అంటే, ఒకవేళ చెట్టు కనుక అనేది కోకుట్ట వేలతో సహా పిగిలించేస్తున్నాడు, ఇంకేం మిగలదు అన్నట్టు. దాన్ని ఒక రకంగా భూస్థాపితం కూడా అనుకోవచ్చు. భూస్థాపితం నథింగ్ బట్ ఏంటి, ఇంకేం ఉండదు, అక్కడ మొత్తం క్లోజ్ చేసేయడం, భూమిలో పాతేయడం, అది పాతుకుపోయిన చెట్టు అనుకోండి వేరే సహా బయటికి పీకేయడం. ఓకే, ఎలా సింపుల్. పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు నాయుడు వీళ్ళు కూటమి గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత వీళ్ళు ఇచ్చిన హామీలు ఏమైతే ఉంటాయో అవి ఫుల్ఫిల్ చేసుకుంటా పోతున్నారు. ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి అండ్ వైసీపీ వాళ్ళు అండ్ పేటీఎం బ్యాచ్ సూపర్ 6 పథకాలు ఏమైనాయి అంటారు. మొన్న వరదల్లో జనాన్ని పరామర్శించడానికి వచ్చి పాప నువ్వు పిచ్చోడికి మళ్ళీ ఏదేదో మాట్లాడుతూ, నిజంగా సైకిల్కి ప్రాబ్లం ఎరా బాబు అన్నట్టు, అరే లండన్ వెళ్ళకుండా ఆపద్ర బాబు ఎవరైనా టీడీపీలు అంటున్నట్టు ఏదేదో మాట్లాడుతూ ఉన్నాడు. వరదల్లో బాధితులు పరామర్శించడానికి వచ్చినప్పుడు నువ్వేం చేయాలి? ఏమ్మా నిత్యావసరాలు అందుతున్నాయా లేదా, మరి ఇళ్ళలో ఏమైనా ఉన్నాయా లేదా, ప్రభుత్వం సాయం అందుతుంది, ఇవి కదా. 15,000 మీకు ఇచ్చాడా, 20,000 మీకు ఇచ్చాడా, అసలు ఏదేదో అడ్డం తిట్టగా పొంతలేని మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇక దాంతో అర్థమైపోయింది ఏమని, ఆల్రెడీ కూటమి గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత పెంచిన పింఛన్లు మొత్తం డే 1 నుంచి ఇస్తున్నారు. బ్యాలెన్స్ ఏప్రిల్ మే జూన్ ఆ 3 నెలలు కల్పించారు. ఏ మాత్రం లేట్ అయినా సరే ఇంటికి వచ్చేస్తున్నారు, ఒకవేళ కాదంటే నెక్స్ట్ మంత్ ఇస్తున్నారు. ఎక్కడికైనా పింఛన్లు మార్చుకునే అవకాశం కల్పించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ భయంకరమైన ఆ చట్టాన్ని రద్దు చేసి అవతల పడేశారు. అండ్ మెగా డిఎస్సి ఇచ్చేశారు. ఇంకా స్కిల్ సెన్సెస్ ఎవరి దగ్గర ఏ స్కిల్స్ ఉన్నాయంటే అడుగులు వేస్తూ ఉన్నారు. అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశారు. ఇంక వీళ్ళు చెప్పిన సూపర్ 6లో ఇంక బ్యాలెన్స్ ఏమున్నాయి, తల్లికి వందనం, అది వచ్చేసి జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి 2019-20 టెన్యూర్లో ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి ఇచ్చింది, గెలిచాక ఇచ్చాడా? ఈ రెండింకో ఎప్పుడుకో ఇచ్చాడు. వీళ్ళు గెలిచి 3 నెలలు కూడా అవ్వలే ఇంకా. సో ఇంకా చాలా టైం ఉంది. ఇంకా బస్సుల్లో వచ్చేసి చూసుకుంటే ఆడవాళ్ళకి ప్రయాణం. మిగతా రాష్ట్రాలు, తెలంగాణ కానీ మిగతా రాష్ట్రాలు అబ్జర్వ్ చేయండి, తగినన్ని బస్సులు లేక మగవారికి ఇబ్బంది అవుతుంది, ఆడవారికి కూడా ఇబ్బంది అవుతుంది, అండ్ రోడ్లు సరిగా లేక ఇబ్బంది అవుతుంది. సో ముందు రోడ్లు బాగు చేయాలి, అండ్ తర్వాత వచ్చేసి బస్సుల సంఖ్య పెంచాలి, ఈలోపు డ్రైవర్ రిక్రూట్మెంట్ జరగాలి. సో హడ్డావుడిగా చేయటం కన్నా పద్ధతిగా ప్రొఫెషనల్ వేలో వెళ్ళాలి. అదే వాళ్ళు చేస్తుంటే జనానికి అర్థమైపోయింది. ఇక దాంతో వైసీపీలో ఉండాలి చీకొడతా ఉన్నారు. ఈరోజు బాలినేని శ్రీనివాసరెడ్డి అండి 5 సార్లు ఎమ్మెల్యే, 2 సార్లు మంత్రి, వైఎస్ రాష్ట్ర చాలా క్లోజ్, అండ్ వైఎస్ ఫ్యామిలీకి సన్నిహితుడు కూడా, బంధువులు కూడా వాళ్ళు. ఇతనికి జగన్మోహన్ రెడ్డి బాబాయ్ సుబ్బారెడ్డికి అంతకు పడదు, ఇద్దరు ఒంగోలే. అయితే బాలినేని శ్రీనివాసరెడ్డి ఇన్నాళ్ళు ఉన్నాడు ఎందుకు, దేనికైనా ఒక టైం రావాలంటే నేనున్నా. కానీ ఈరోజు ఏమైంది, అది నా అతి మంచితనం అన్నట్టు, నా చేతనతనం ఫీల్ అయిపోతున్నారు నా పార్టీలో ఉన్న వైసీపీలో వాళ్ళే. నేను అన్నీ బయట పెడతా. జగన్మోహన్ రెడ్డి నన్ను ఏ రకంగా ఇబ్బంది పెట్టాడు, మా పార్టీలో ఉన్న నా ఓటమికి ఏ రకంగా కృషి చేశారు, నేను అధికారంలో ఉన్నప్పుడు, మంత్రిగా ఉన్నప్పుడు, రెండోసారి నాకు మంత్రి పదవి ఇవ్వనప్పుడు ఏం జరిగింది ఏంటి మొత్తం బయట పెడతా. టైం పట్టిద్ది అంతే. ఈరోజు నేను బయటకు వచ్చినట్టు కారణం, ప్రజలు ఎవరిని ఎన్నుకోవాలి ఏంటనేది వాళ్ళకి తెలుసు, ఎన్నుకున్నారు. దాని ప్రజాభిష్టం మేరకు మనం నడుచుకోవాలి, గౌరవించాలి. అలా కాకుండా వారినే ఇంకా నానా రకాలుగా మాట్లాడుతూ, అండ్ మోర్ ఓవర్ మనం ఇప్పుడు చేసే పనులైతే చేయకుండా పద్ధతిగా మాట్లాడుతూ మానేసి పచ్చి బూతుల ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులుగా ఉంటూ, ఒకవేళ ఓడిపోయామని అనుకుందాం, వాళ్ళకి లీడర్లుగా ఉంటూ, నాయకులుగా ఉంటూ, ఒక పార్టీలో ఉంటూ పచ్చి బూతులా మాట్లాడేది సంస్కారం లేదా? సంస్కారహీనంగా నా మాట్లాడేది. నేనున్నాను, బాలినేని శ్రీనివాసరెడ్డి అనే నేను ఎమ్మెల్యేగా ఉన్నా, మంత్రిగా ఉన్నా, ప్రతిపక్షంలో ఎప్పుడు అయినా సరే కావచ్చు కాక, నా దగ్గరకు వచ్చిన వాళ్ళు సాయం అంటూ వస్తే, సలహా అంటూ వస్తే,
వాళ్ళు ఏ పార్టీలో నేను చూడలా. నేను ఒప్పుకున్నా, ఏ పార్టీలో నేను చూడలా. సాయం కోసం వచ్చారా, వాళ్ళ పక్క ధర్మం ఉందా? నా వంతు నేను వాళ్ళకి చేసి పెట్టా. అందులో తప్పేముంది? వైసీపీ వాళ్ళ అధినేతలు చెప్పినట్టు నడుచుకోవడానికి నేను ఎందుకు ఉంటానట? నేను చేసి తప్పేంటి అసలు? నేను ఏ తప్పు చేయకుండా నేను మంచి చేసినా నా తప్పు అన్నట్టు పార్టీలు నన్ను ఏ రకంగా వేధించారు, హింసించారు నాకు తెలుసు, బాధ పెట్టారు నాకు తెలుసు. పేరుకే ఆనాడు అధికారంలో ఉన్నా కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పడ్డ బాధలు అంతకుమించి నేను పడ్డా. వద్దు బాబు, ఇంకొద్ది వయసుపై నేను ఉండలేను. జగన్ తీసుకున్న నిర్ణయాలు నాకు నచ్చడంలా, జగన్ వ్యవహరిస్తున్న విధానం అసలు బాగాలా, అది ప్రజాసంబద్ధంగా లేదు. అండ్ పార్టీలో ఉంటూ బూతులు తిట్టుకుంటూ మాట్లాడతామా, ఏంది అసలు అది సస్యమేరా అన్నాడు. దాంతో ఈరోజు బాలినేని చక్కగా ఒక రాజీనామా లేఖ రాసి వైసీపీకి, సభ్యత్వానికి అన్నింటికి రాజీనామా చేసి జగన్మోహన్ కొట్టేశాడు. కొద్ది రోజుల క్రితం జగన్ ఆయనకి జిల్లా ఇన్ఛార్జ్, అపోజిషన్ ఉన్నారు కదా, జిల్లా ఇన్ఛార్జ్ పదవి ఇస్తాను సరే వద్దురా బాబు అని చెప్పాడంట. ఇక ఆయన ఇంటికి విడుదల రజని ఆవిడ పంపించి మధ్యలో రాయబారం అంటే ఆయన సస్యమేర చెప్పినట్టు ఉన్నాడు. ఇక దాంతో ఆమె కూడా వచ్చేసింది. ఫైనల్లీ టైం దగ్గర పడిందని చెప్పేసి అనుకున్నాడు. వైసీపీ ముఖాన రాజీనామా లెటర్ కొట్టాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడు? స్టార్టింగ్ చెప్పే కదా, ఎవరైతే వైసీపీని భూస్థాపితం చేస్తామని చెప్పారు, ఎవరైతే వైసీపీని కూకట వెలసా పెగిలించి వేస్తామని చెప్పారు, వారి దగ్గరికి వెళ్తున్నాడు. ఎందుకంటే వీళ్ళకు కూడా ఈ వైసీపీ అనేది ఉండకూడదు, వీళ్ళకు కూడా ఆ వైసీపీ అనేది భూస్థాపితం కావాలి. ఎందుకంటే వైసీపీకి కానీ జగన్మోహన్ రెడ్డి రాజకీయాలు ఉన్న అర్హత లేదు. ఇంకా జగన్ ఫ్యాన్స్ ఉన్న వాళ్ళు, ఇంకా వైసీపీ వీరాభిమానులు, మీరు మారకపోతే మీరు కూడా ఒక రకంగా జగన్ లాగే తేడా అన్నట్లు లెక్క. మీరు క్రాస్ చెక్ చేసుకోండి. జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికలకు ముందు ఏమేమి చెప్పాడు, ఎన్నికల్లో గెలిచిన తర్వాత అవి అమలు చేయడానికి ఎంత టైం తీసుకున్నాడు. పింఛన్ల విషయంలో కానీ, అమ్మఒడి కానీ, ఫీజు రియంబర్స్మెంట్లకు సంబంధించి కానీ, అసలు అన్నీ కూడా పిచ్చోడి చేతిలో రాయన్నట్టు కొబ్బరి చెప్ప దొరికింది అన్నట్టు చేశాడు. ఎంతమంది చదువుకునే పిల్లలు ఆ ట్యాబుల వల్ల పాడైపోయి ఉంటారండి. అండ్ ఎంతమంది పిల్లలు ఈరోజు జగన్ అడ్డదిడ్డగా ప్రవేశపెట్టిన ఇంగ్లీష్ మీడియం వల్ల సరిగా అర్థం కాక ఆ టీచింగ్ స్కిల్స్ ఉండి లేక ఎంతమంది అండి ఇబ్బంది పడుతూ పై తరాలకు అలాగే పోతుంది. టీచర్లు నాకు చెప్పారండి, 5వ తరగతి చదివి 6వ తరగతి హై స్కూల్కి వచ్చిన వాళ్ళకి బేసిక్ మ్యాథ్స్ అండి, కూడికలు, తీసివేతలు, భాగించడాలు, హెచ్చవేతలు అవి రావట్లేదంట. వాళ్ళకి స్పెసిఫిక్గా చెప్పుకోవాల్సి వస్తుందంట. అలా చెప్పుకోకపోతే ఇంకా పై తరగతి పంపిస్తారు, హాజరు ఉంది కదని. దాన్ని అక్కడ ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు. విద్యా వ్యవస్థను చిన్న భిన్నం చేశాడు. అండ్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అంటూ ఎక్సైజ్ శాఖ నిర్వీర్యం చేశాడు. పోలీస్ వ్యవస్థకి సమాంతరంగా వారి తగ్గట్టుగా ఇన్ఛార్జీలు వాళ్ళని పెట్టి అలా పంచాయతీ సమాంతరంగా వచ్చే సచివాలయ వ్యవస్థలు, వాలంటీర్ వ్యవస్థలు అన్నీ కూడా నాన్ రాజ్యాంగం అన్న వేలు తీసుకొచ్చి మా నాన్న రాజ్యాంగం, మా తాత రాజ్యాంగం అన్నట్టు పెట్టుకొచ్చాడు. ఎవరైనా కానీ గుర్తుంచుకోండి, కొంతవరకే బేర్ చేయగలుగుతారండి, అది దాటికి ఎవడో ఉండలేడు. ఆ వైసీపీలో ఎవరైనా కానీ, గతంలో రాజకీయాల్లో ఉన్నవాళ్ళు కానీ, గతంలో పదవులలో ఉన్నవాళ్ళు కానీ ఒక్కళ్ళు కూడా ఈ వైసీపీలో ఉండలేరండి. ఒకవేళ ఉన్నారు అంటే బయట ఎక్కడ గత్యంతరం లేకున్నట్టు, లేదన్నప్పుడు ఇక జగన్ దగ్గర వీళ్ళేవో లూప్ హోల్స్ ఏదో ఉంటే ఉన్నట్టు, ఇక లేదంటే జగన్ని మనం బరంపురం మనంతా ఒకటే లేరా బాబు అన్నట్టు ఉన్నట్టు. ఇది తప్ప వేరేదైతే కాదు. మరలా చెప్తాను, గుర్తుంచుకోండి. కోకట వేళ సహా పెకిలించేస్తున్నాడు పవన్ కళ్యాణ్. దెన్ జనసేనలోకి వెళ్ళే వాళ్ళు కొంతమంది, బీజేపీలోకి వెళ్ళే కొంతమంది, టీడీపీలోకి వెళ్ళే వాళ్ళు కొంతమంది. త్వరలో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చూసుకుంటూ ఉండే త్వరలో స్థానిక ఎన్నికలు రాబోతున్నట్టుగా ఉన్నాయి. వైసీపీ కనుమరం అనేది గ్యారంటీ లేదు. ఈలోపు కార్పొరేషన్ ఎన్నికలు ఎవరు వస్తాయి అలా అయినా సరే ఎట్లయినా మీరు చూసుకోండి. జగన్ కనిపిస్తే జనం ఈసారి కొట్టేటట్టు ఉన్నారు. ఎందుకంటే అడ్డదడ్డగా ఏదేదో మాట్లాడుతూ ఉన్నాడు. సో వీడియో లెంత్ అవుతుంది, క్లోజ్ చేస్తున్నాం. బాలినేని రేపు కానీ ఎల్లుండి జనసేనలో జాయిన్ అవబోతున్నాడు. జనసేనలో జాయిన్ అయిన తర్వాత జగన్ భాగవతం మరింత బయట పెడతా అని చెప్పేసి అన్నాడు.